న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో 11వ వార్షికోత్సవ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం సందర్భంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం తెల్లవారుజామున ఒక అన్య మతస్థుడు తొలగించి హిందూ దేవులను కించపరిచే విధంగా చేయడంతో అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, గ్రామస్తులు కోపోద్రిక్తులై అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. బిజినేపల్లి చౌరస్తా నుండి గ్రామంలోని కోట మైసమ్మ హనుమాన్ దేవాలయం చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా వెళ్లి సైకో ముస్లిం వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ ఇలాంటి సంఘ విద్రోహక చర్యకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు రాత్రి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది. ఇక్కడ మన చౌరస్తాలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీని ఈ పండ్ల షాప్ అమ్ముకునేటటువంటి భాష అనేటటువంటి వ్యక్తి చించేసింది అనేటటువంటి దాని మీద ఇప్పుడు ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద మేము చట్టపరంగా ఇది ఎవరు చేసినా కానీ తప్పే, ఎందుకంటే ఎవరి మత విశ్వాసాలనైనా అందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం. మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది స్వాములు ఉన్నారు. స్వామి వివేకానందుల వారు ఒక మాట చెప్పారు, ఈ మతము యొక్క సారాంశం మొత్తం కూడా ఒకటే వర్డ్లో చెప్పడం జరిగింది, రెండే పదాలన్న, డూ గుడ్ బీ గుడ్. అంటే మంచిగా ఉండండి, మంచిగా చేయండి, ఇదే అన్ని మతాల సారం కూడా అని చెప్పడం జరిగింది. మనందరం కూడా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఈ రెండు పదాలని మనం గుర్తులు పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగవు. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ ముస్లిం మత పెద్దలందరినీ కూడా నేను ఈరోజు కానీ రేపు కానీ అందరినీ పిలిపించి వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.